ఆశా వర్కర్స్కి వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్నటువంటి జీవోలు వెంటనే విడుదల చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశా వర్కర్లుగా మార్పు చేసి వాళ్ళకు కూడా 10,000 రూపాయల వేతనం చెల్లించాలనే డిమాండ్స్ తోటి కూడినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 9వ తేదీన జరిగినటువంటి ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి జీవోలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు. 62 ఏళ్లకు పెంచాలని అడిగాము. అట్లాగే 1000 నుంచి 1200 జనాభా ఉండాల్సింది 2,500 వరకు జనాభాతో పనిచేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఆలోచించమని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ చేసే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, సెలవులు ఇవ్వాలని, ఇతర సమస్యలతో కూడినటువంటి 12 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేశాం. ఫిబ్రవరి 9వ తేదీన జరిగినటువంటి చర్చల్లో వీటికి సంబంధించి కొన్ని ఒప్పందాలు ప్రభుత్వంతో జరిగినాయి. వాటికి సంబంధించినటువంటి జీవోలు ఫైనాన్స్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.